గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో బి అనే అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారి లక్షణాలు ఎలా ఉంటాయి, వారి భవిష్యత్తు అనేది ఎలా ఉంటుంది, వారి జాతక వివరాల గురించి చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. అంటే ఉదాహరణకు మీ పేరు కనుక బేబీ కానీ, భాస్కర్ కానీ, భాస్కర్ రావు కానీ, బాబీ కానీ, ఇలా బీతో పేరు ప్రారంభమైన స్త్రీలకి పురుషులకి కూడా ఈ ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయండి. ఇక అసలు విషయానికి వస్తే, ఎవరి పేరైతే బి అనే అక్షరంతో ప్రారంభమవుతుందో వారు ధర్మపరులులాగా ఉంటారండి. అలాగే శారీరకంగా శక్తివంతులు కాదేమో కానీ జ్ఞానానికి సంబంధించి శక్తివంతులండి. అంటే మంచి విజ్ఞానవంతులుగా చెప్పవచ్చు. బి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు చాలా త్వరగా స్నేహితులను సంపాదించుకోగలుగుతారండి. అలాగే విలువలను పాటిస్తారు. బి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన పురుషులు చాలా హ్యాండ్సమ్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలు కూడా అందంగా ఉంటారండి. అలాగే వీరి మనసు కూడా కల్మషం లేనిది అని చెప్పవచ్చండి. అయితే తమ మనసులో ఏదీ కూడా దాచుకోరు. అంటే బయటికి లొడా చెప్పేస్తూ ఉంటారు. అటువంటి స్వభావం అనేది వీరికి ఉంటుంది. కల్మషం లేని మనసు అని చెప్పవచ్చు, నిష్కల్మషమైన మనసు అని చెప్పవచ్చు అండి. దానిని చూసే ఎంతోమంది వీరితో స్నేహం చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే తమ మనసులో ఉన్నదే యథాతరంగా ఎదుటివారికి చెప్పటం వల్ల ఒక్కొక్కసారి అపార్థాలకు కూడా దారి తీయవచ్చు. కాకపోతే బి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు వారి మనసులో ఉన్నది ఇతరులకు స్పష్టంగా సూటిగా చెప్తారు. అంటే వీరి మాటలు కూడా ఒక బాణం వేస్తే కనుక టార్గెట్లో ఎలా చొచ్చుకుపోతుందో వీరి మనసులో నుండి వచ్చే మాటలు కూడా ఎదుటివారి మనసులో అలా చొచ్చుకుపోతాయండి. వీరు స్పష్టంగా సూటిగా మాట్లాడినా పర్వాలేదు, కానీ ఎదుటివారు అలాగే ప్రవర్తించారనుకోండి, వీరిలో ఏదైనా తప్పు ఉన్నట్లయితే ఎదుటివారు అంతే స్పష్టంగా, అంతే సూటిగా, అంతే ముక్కుసూటిగా, అంతే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్గా ఎదుటివారు వీరికి చెప్తే వీరేమో తట్టుకోలేకపోతారు. ఎందువలన అంటే సున్నితమైనటువంటి మనసుగా చెప్పవచ్చు. అలాగే బి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు బాగానే సంపాదిస్తారు డబ్బు పరంగా, కానీ అస్థిర మనస్తత్వం ఉంటుందండి. అంటే వారి మనస్తత్వం అనేది ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండదు. ఒకే ఆలోచన మీద ఉండరు వారు. దాని కారణంగా అనుకోకుండా చాలాసార్లు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే వీరి జీవితం ఎలా ఉంటుందంటేనండి, బాగా కష్టపడి వారికి ఉన్న తెలివితేటలతో బాగా సంపాదిస్తారు. మళ్ళీ వెంటనే సంపాదించింది మొత్తం నష్టపోతారు. దానికి కారణం ఏంటంటే వీరి ఆలోచనలు అనేవి వేగంగా కదులుతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన ఒక గంట తర్వాత ఉండదు. అస్థిరమైనటువంటి మనసుగా చెప్పవచ్చు. అదే జీవితంలో ఎన్నో నష్టాలకు దారితీస్తుంది. అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ప్రశాంతంగా ఒకే ఆలోచన పైన ఉండి పెట్టుబడి పెడితేనే వీరికి లాభాలు వస్తాయే తప్ప, లేకపోతే వీరు కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తాన్ని కూడా పోగొట్టుకునే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే బి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు అందరూ కూడా వారి జీవితంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీకు పెట్టుబడులు ఎంత బాగా కలిసి వస్తాయో అంతే నష్టపరుస్తాయండి. అంటే బి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు జీవితంలో దేనివల్లైనా నష్టపోయారు అంటే వారి అస్థిర మనసు వల్ల, ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టడం వల్లే అవుతుంది. అలాగే వీరికి సాధారణంగానే అధికారాన్ని చలాయించే తత్వం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళినా సరే అధికారాన్ని వారి చేతిలోకి తీసుకుంటారు. చాలా తక్కువ సమయంలోనే ఇతరులపైన ప్రభావాన్ని చూపుతారు, ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అయితే ఎంత కొత్త వారితోనైనా, అంటే ఇప్పటి వరకు పరిచయం లేని మనుషులతో కూడా చాలా సులభంగా కలిసిపోతారండి.
అయితే వీరిని అర్థం చేసుకోవడం అంత సులభమైన పని కాదండి. ఒక 10 సంవత్సరాల నుండి వీరు మీకు పరిచయం అయినా సరే, వీరి మనసుని, వీరి ఆలోచనలను, వీరి మేధాశక్తిని ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవటం అనేది అంత సులువైన పని కాదు. అంటే అర్థమైనట్లే ఉంటారు, కానీ అర్థం కారండి. ఈ కారణం వల్లే నమ్మకానికి సంబంధించిన సమస్యలు అనేవి తలెత్తుతాయండి. అంటే వీరి గురించి ఆలోచించినప్పుడు బాగా అర్థమైనట్లుగా అనిపిస్తారండి, ట్రాన్స్పరెంట్గా కనిపిస్తారు. అలాగే బి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు ముక్కుసూటిగా ఉంటారండి. అంటే మనసులో ఏది దాచుకోకుండా మాట్లాడేస్తూ ఉంటారు. కానీ ఒక రహస్యాల విషయంలో మాత్రం వీరు దాచినంతగా ఎవరూ కూడా దాచలేరండి. ఏదైనా విషయం వీరు చెప్పకూడదు అనుకున్నారనుకోండి, వారితో చెప్పించడం ఎవరి వల్ల కూడా కాదు. కానీ మంచి మాటకారులండి, వాక్చాతుర్యం అనేది బాగుంటుంది. ఒక మాటలో చెప్పాలంటే బి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు సహజంగానే చాలా తెలివైన వారండి. అందుకే తక్కువ సమయంలోనే ఎంత కష్టమైన పనినైనా సరే అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు ఏదైనా పని చేయాలనుకోండి, ఏదైనా వర్క్ వీరికి అప్పగించారనుకోండి, అప్పటి వరకు దాని మీద వీరికి అవగాహన లేకపోయినా వీరికి ఉండే మేధా సామర్థ్యం వల్ల, జ్ఞాపక శక్తి వల్ల ఎదుటివారు ఏదైనా చేయటం చూశారనుకోండి, ఇట్టే పసిగట్టగలుగుతారు. చూడంగానే వెంటనే వీరు చేయగలుగుతారు ఒంటరిగా. అంటే జ్ఞాపక శక్తి అనేది బాగుంటుందండి. సందర్భాన్ని బట్టి, మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి మలుచుకోవటానికి ప్రయత్నిస్తారండి. అంటే ఉదాహరణకు ఎవరైనా మనిషి వీరి దగ్గర డ్రామాలు ఆడుతున్నారు అనుకోండి, నేను కూడా రివర్స్ డ్రామా ప్లే చేస్తాను అనుకుంటారు. కానీ సహజంగా వీరికి ఉండే ముక్కుసూటి స్వభావం వల్ల అలా ఉండలేకపోతారండి, మళ్ళీ మామూలు స్థితికే వస్తారు. అంటే ఎంత ట్రై చేసినా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం అనేది ఆపుకోలేకపోతారు. అయితే బి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు పని విషయంలో చాలా మొండివారండి. ఆలోచనలు అనేవి చాలా దృఢంగా ఉంటాయి. ఏదైనా పని తలపెట్టారనుకోండి, ఆ పని అనేది పూర్తయ్యేంత వరకు ఎంత కష్టాన్నైనా సరే తట్టుకుని నిలబడగలుగుతారు. ఎంత దూరమైనా సరే వెళ్తారు, ఎంతకైనా సరే తెగిస్తారు. వారికి కావాల్సింది ఆ పని పూర్తి కావాలంతే. అయితే బి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులను కనుక మీరు గమనించినట్లయితే కోపం అనేది అధికంగా ఉంటుందండి. ఆ కోపం కారణంగానే చాలాసార్లు తమను తాము కంట్రోల్ చేసుకోలేని స్టేజ్ అనేది దాటిపోతారు. ఒక రకంగా చెప్పాలంటే వీరి అస్థిర మనసు కారణంగా ఇప్పుడున్న ఆలోచనకు గంట తర్వాత మారిపోవటం, కోపం ఎక్కువగా ఉండటం వల్లే వీరు ఎంత కష్టపడినా సరే జీవితంలో ప్రతిఫలం అనేది అంత త్వరగా వీరికి దక్కదండి. వీరి కోపం వల్లే ఆర్థికంగా కూడా నష్టపోతారు. వీరి కోపం వల్లే కొంతమంది కుటుంబ సభ్యులను దూరం చేసుకుంటారు, అంటే వారితో మాట్లాడటం మానేస్తారు. ఆత్మాభిమానం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎవరైనా బి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులలో ఉండే లోపాలు ఏంటండి అంటే, మొట్టమొదటి లోపం అనేది అధికమైనటువంటి కోపం అండి. ఆ కోపాన్ని ఎప్పుడైతే కంట్రోల్ చేసుకోగలుగుతారో వీరికి ఉన్న సామర్థ్యానికి అప్పుడే ప్రతిఫలం అనేది లభిస్తుందండి. అంటే ఆత్మాభిమానం ఉండటం అనేది తప్పని నేను చెప్పట్లేదండి, ఆత్మాభిమానం ఉండాలి. కానీ వీరికి ఉండవలసిన దానికంటే కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. 100 మందిలో ఉన్నా సరే తమకంటూ ఒక గుర్తింపును తెచ్చుకోవాలి అని నిరంతరం కష్టపడతారు. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం పొందటానికే ఈ కోపం అనేది అడ్డొస్తూ ఉంటుంది. అంటే వీరు ఎలా ఉంటారంటేనండి, నా జీవితం నా ఇష్టం అన్నట్లుగా ఉంటారు. తమ వ్యక్తిగత జీవితంలో ఎవ్వరి జోక్యాన్ని కూడా ఇష్టపడరండి, సహించలేరు. అయితే బి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులను తక్కువ అంచనా వేయకూడదండి. చాలా క్రమశిక్షణను కలిగి ఉంటారు. వీరికి ఏ పనైనా అప్పగించండి, వారిపైన ఒక బాధ్యత ఉందనుకోండి, క్రమబద్ధంగా చేస్తారు. కానీ ఎదుటి వారికి అది ఎలా కనిపిస్తుందో తెలుసా, చాలా తాపీగా కూర్చున్నట్లుగా కనిపిస్తుంది. అన్నీ ముందే ప్లాన్ చేసుకుని క్రమబద్ధంగా అన్నీ చేసుకుంటూ పోతారండి. అంటే ఎదుటివారికి పెద్దగా పని చేస్తున్నట్లుగా కనిపించరు, కానీ ప్లానింగ్లన్నీ కూడా మైండ్లో వేసుకుని క్రమబద్ధంగానే నడుస్తారండి. వారు చేయవలసిన బాధ్యతలు, వారికి అప్పగించిన పనులన్నిటినీ కూడా సరైన సమయంలోనే పూర్తయ్యేలాగా చూసుకుంటారు. అందుకే బి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం అనేది అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. అంటే అందుకే అందరినీ త్వరగా ఆకర్షిస్తారనమాట.
సమాజంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఇమేజ్ అనేది ఉంటుందండి. వారి ఆలోచనలను, అభిప్రాయాలను, సూచనలను కూడా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అంటే వీరికి స్వతంత్ర భావాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. వారి పనులను కూడా వారే స్వయంగా చేసుకోవటానికి ఇష్టపడుతూ ఉంటారు. వారి ఆలోచనలకు అనుగుణంగా చేసుకుంటూ ఉంటారు. అంటే ఎవరి జోక్యాన్ని కూడా వీరు పెద్దగా ఇష్టపడరన్నమాట. అవసరం అయితేనే ఆ పని నుండి తప్పుకుని వేరే వారికి అప్పగిస్తారే తప్ప, అంటే ప్రతి ఒక్క పని కూడా తామే స్వయంగా చూసుకోవాలి, స్వయంగా చేసుకోవాలి, స్వయంగా పూర్తి చేయాలి అనుకుంటారండి. అలాగే శక్తివంతులు కూడా తెలివితేటలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే చాలా యాక్టివ్గా కూడా కనపడతారండి. ఇంతకుముందు వీరికి కోపం ఎక్కువ అని చెప్పాను, కానీ కోపం ఎక్కువైనప్పటికీ కూడా ఇతరుల యొక్క మంచి కోసమే ఆ ఆగ్రహాన్ని అనేది ప్రదర్శిస్తారండి. వేరే వారికి మార్గదర్శకంగా మాత్రమే నిలుస్తారు. అంటే జనరల్గా ఈ బి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులను ఎవరినైనా గమనించండి మీరు, మానసిక ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్లుగా నా జీవితం నా ఇష్టం అన్నట్లుగా ఉంటారండి. ఎప్పటికప్పుడు ప్రణాళికలను వేసుకుని పనులన్నిటినీ కూడా చేసుకుంటారు. ఒక పని మొదలుపెట్టి అది పూర్తయిన విషయం కూడా పక్కన వారికి తెలియదు అన్నమాట. తలపెట్టిన పనిని మాత్రం మధ్యలో వదిలేయారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే పూర్తి చేసి చూపిస్తారు. అయితే వీరికి ఉండే ముక్కుసూటి కారణంగా, అలాగే వీరి పనులను ఎవరిని నమ్మి కూడా అప్పచెప్పని కారణంగా, ఎవరికి బాధ్యతలను అప్పచెప్పని కారణంగా, వారే స్వయంగా చూసుకుంటున్న కారణంగా ఎవరి మీద నమ్మకం లేదేమోనని వీరిని అపార్థం చేసుకునేవారు కూడా ఎక్కువగా ఉంటారండి. ప్రతి విషయంలో కూడా ముక్కుసూటిగా నిజాయితీగా ఉంటారు కాబట్టి చాలామంది శత్రువులుగా మారి, అంటే సొంత వారు కూడా వీరికి శత్రువులుగా మారి వీరినే విమర్శిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఎంతమంది విమర్శలు చేసినా సరే తమ తీరును మాత్రం మార్చుకోరండి వీరు. వీరి ఇంట్లోనూ, అలాగే వీరు ఎక్కడైనా పని చేస్తున్నా, ఎక్కడైనా వ్యాపారం చేస్తున్నా, వారి కార్యాలయంలోనూ, అలాగే వారి వ్యక్తిగత జీవితం విషయంలో కూడా మంచి స్థానంలో ఉంటారండి. అంటే ఆశపడతారు, దానికి తగిన ప్రయత్నాలను కూడా చేస్తారండి. తాము కష్టపడినా పర్వాలేదు, కానీ తమ నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉంటారో, వారి పిల్లలు ఎవరైతే ఉంటారో వారు మాత్రం తృప్తికర జీవితాన్ని గడపాలి అని అహర్నిశలు కష్టపడతారండి. ఇక బి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తుల యొక్క ఆరోగ్యం విషయానికి వస్తే సహజంగా వీరికి కంటి సమస్యలు ఎక్కువగా వస్తాయండి. అంటే వీరిని ఎప్పుడైనా చూస్తే కళ్ళజోళ్ళు పెట్టుకుని ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఈ బి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు. అలాగే తలపోటుతో ఎక్కువగా బాధపడతారు. మైగ్రేన్ సమస్యలు కానీ, వర్టిగో కానీ, ఇలాంటి న్యూరాలజీకి సంబంధించిన సమస్యలు అనేవి వీరికి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే చెవికి సంబంధించిన సమస్యలతో కూడా ఎక్కువగా బాధపడతారండి. ఆర్థిక పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే బి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు నిజానికి బాగానే సంపాదిస్తారండి. కాకపోతే అనుకోని ధన నష్టం ఉంటుందండి వీరి జీవితంలో. కానీ ఎన్ని సమస్యలు ఎదురైనా సరే తట్టుకుని నిలబడతారండి. ఆ గుండె ధైర్యం అనేది, మొండితనం అనేది వీరి దగ్గర ఉంటుంది కాబట్టి వీరికి కష్టాలు వచ్చినా పెద్దగా అనిపించదండి వీరికి. వీరికి సోమవారం, శుక్రవారం ఈ 2 రోజులు అదృష్టాన్ని ఇస్తాయండి. మంగళవారం, గురువారాలు కూడా కలిసి వస్తాయి. బెస్ట్ లక్కీ డేస్ అంటే సోమవారం, శుక్రవారం అండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఫుల్ నేమ్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.